రెడ్ శాండల్ సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాలో ఒక ప్రముఖ ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన ముద్దాయిగా చాలా కాలం నుండి వాంటెడ్గా ఉన్నాడు. ముఖ్యంగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 6 to 7 కేసెస్లో లాంగ్ టైం నుండి ఇతను వాంటెడ్గా ఉన్నాడు. దాంతోపాటు ఇటీవల కాలంలో చాలా కేసెస్లో ఇతని పాత్ర ఉంది. రీసెంట్గా దాదాపు పెద్ద ఆపరేషన్ చాలామంది తమిళనాడు ప్రాంతం నుండి తీసుకువచ్చి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ ఆపరేట్ చేయబోయినప్పుడు కొంతమంది దొరికి అక్కడ కొంత మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఇతను తప్పించుకొని వెళ్ళాడు. అతని పేరు రామకృష్ణ. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టి అదేవిధంగా ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఇతని ప్రాపర్టీస్ని కూడా చాలా కాలం నుండి చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేసే విధంగా ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్లో ఎక్కువగా ఇంటర్ స్టేట్ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం వలన పూర్తిగా ఈ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇంటర్ స్టేట్లో ఉన్న ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం వల్ల ఒకవైపు ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ని కంట్రోల్ చేస్తూ మరోవైపు ఎవరైతే ఎన్బిడబ్ల్యూఎస్లో పెండింగ్ ఉన్నారో వారందరినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం, వీరికి శిక్ష పడే విధంగా ఒక బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్ళడం వలన దాదాపు 90% ఆఫ్ ద అఫెన్సెస్లో కన్విక్షన్ తీసుకురాగలుగుతున్నాం. ఇది మరో పెద్ద విజయం రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్లో. రాబోయే రోజుల్లో ఒకవైపు స్మగ్లింగ్ని కంట్రోల్ చేస్తూ ఇప్పటివరకు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ కోర్టు ముందు ప్రవేశపెట్టడం, వారికి కన్విక్షన్ వచ్చే విధంగా ముందుకెళ్ళి రెడ్ శాండల్ యొక్క స్మగ్లింగ్ని పూర్తి కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ప్రయత్నిస్తుంది. అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న కులశేఖర్ మరియు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్ మరి మిగతా ఆఫీసర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.